విరాట్ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా వైద్యురాలి హత్యాచారాన్ని ఖండిస్తూ రాజేంద్రనగర్ అత్తాపూర్ జాయ్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిరసనకు దిగారు. మృతురాలి చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. హైదరాబాద్ నుంచి అత్తాపూర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలకత్తా వైద్యురాలికి జరిగిన ఘటన మరే వైద్య సిబ్బందికి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. जो केस हुआ वो एक हजारों की भीड़ में खो न जाए। वो लड़की जो थी वो उसके लिए उसका हॉस्पिटल एक दूसरा घर था। अगर वो खुद के घर में सेफ नहीं है तो वो कहीं भी बाहर जाने के भी लायक नहीं है। और ऐसे हमारे देश में हजारों फीमेल डॉक्टर्स है जो नाइट ड्यूटीज करती हैं, अकेले में पेशेंट संभालती है, घर बार छोड़कर अपने घर वालों की चिंता किए बिना पेशेंट्स की सुरक्षितता के बारे में सोचती है। अगर वो सुरक्षित नहीं है तो कोई भी डॉक्टर काम करना नहीं चाहेगी। और इसलिए सबको ये देखना चाहिए कि उसको जस्टिस मिले और बाकी भी डॉक्टर्स खुद को सेफ महसूस करें। थैंक यू। మంది మొత్తం దేశమంతా ఇలా స్ట్రైక్ చేయాలి అని అనుకున్నారంటే దాని వెనకలున్న భావం ఏంటి? ఎందుకు అందరం వచ్చి ఇలా రోడ్స్ పైన ఇది పట్టుకొని చేస్తున్నాం, మా డ్యూటీస్ ని వదిలేసి చేస్తున్నామంటే మేము చాలా చాలా ఎఫెక్ట్ అయి ఉన్నాం. ఒక తోటి డాక్టర్ కి అలా జరగడం అనేది ఎంత ఎంత బాధాకరమైన విషయం అంటే ఇంత మందిని మూవ్ చేసింది మొత్తం దేశం అంతా చేస్తున్నారు డాక్టర్స్ టు ఓన్లీ టెల్ ద గవర్నమెంట్ దట్ మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి, డాక్టర్స్ సురక్షంగా ఉండాలి. డాక్టర్స్ అనే కాదు, హాస్పిటల్స్ లో అనే కాదు, ఎక్కడైనా సేఫ్టీ అనేది ముఖ్యం. మనకి లైఫ్ లో సేఫ్టీ అనేది చాలా ముఖ్యం, వర్క్ ప్లేస్ లో సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. మేము లైఫ్ ని సేవ్ చేస్తున్నాం, లైఫ్ సేవ్ చేసే దగ్గరే మాకు సేఫ్టీ లేదంటే ఇంకెక్కడ ఉంటుంది? So please take this as a request that we are all coming on the roads and just protesting against what has happened, and we are demanding justice for whatever happened. And also మీరు ఇంప్లిమెంట్ చేయాలి, గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, అందరు డాక్టర్స్ సురక్షితంగా ఉండాలి. అండ్ హాస్పిటల్లో ప్రతి స్టాఫ్ ఆయమ్మ నుంచి డాక్టర్స్ వరకు అందరికి సురక్షంగా భద్రతను ఇప్పించాలని కోరుకుంటున్నాం. हाँ मैडम, एक मैडम है ये जो प्रोटेस्ट हम कर रहे हैं పిల్లలే కాదు, ఎవరికైనా డాక్టర్స్ అనే కాదు, ప్రతి స్టాఫ్ అంటే ఆయమ్మ దగ్గర నుంచి డాక్టర్ వరకు ప్రతి ఒక్కరికి వర్క్ స్పేస్ లో డెఫినెట్లీ సేఫ్టీ ఉండాలి. అది ఎంత బ్రూటల్ అంటే హాస్పిటల్ అంటే వచ్చే వాళ్ళు కూడా పేషెంట్స్, అటెండర్స్, అలాంటి ప్లేస్ లో ఇలా జరిగిందంటే ఇంకెక్కడ సేఫ్టీ లేనట్టే. మెయిన్ గా అది ఇంపార్టెంట్. సో యూజువల్లీ మేము ప్రొటెస్ట్ చేసే రీజన్ అయితే అదే, వి వాంట్ జస్టిస్ యాజ్ వెల్ యాజ్ వి వాంట్ జస్టిస్. అట్లే ఇలాంటి మళ్ళీ జరగకూడదని కూడా స్టాప్ వైలెన్స్ అగైన్స్ డాక్టర్స్. స్టాప్ వైలెన్స్ అగైన్స్ డాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ సెక్షువల్ అని కాదు, నార్మల్ వర్బల్ అబ్యూజ్ అయినా, ఫిజికల్ అబ్యూజ్ అయినా, ఏ అబ్యూజ్ అయినా, నథింగ్ వి డోంట్ టాలరేట్, వి డోంట్ వాంట్ టు టాలరేట్ ఎనీ మోర్. ఐఎమ్ డాక్టర్ పూజ. కలిసి డాక్టర్స్ పైన జరుగుతున్న వైలెన్స్ గురించి, మన తోటి డాక్టర్స్ డ్యూటీలో ఉండగా ఆమె మర్డర్ చేసి, రేప్ చేసి ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది, దాని విరుద్ధంగా ఇక్కడ అందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ పైన చాలా చోట్ల వైలెన్స్ జరుగుతున్న గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి లా గానీ దానికి సంబంధించిన కఠినమైన శిక్ష గానీ ఎవరికి పడట్లేదు. అందుకు వీఆర్
here standing unitedly for violence against doctors. Is regarding the female, the victim of Kolkata, RJKar Medical College victim. It can happen to any female on duty. We, along with IMA Zoe Hospital, stands in solidarity in support of the victim, because you see how most of the life years of our doctors has been towards serving the people, and people are taking us for granted, and we request all non-doctors and people to understand the value of life and give respect to the doctors, specifically female, and take care of them as your family members. సో దిస్ సపోర్ట్ ఈ రోజు మనం చేసే ప్రొటెస్ట్ ఒక మహిళకి రేప్ జరిగి బ్రూటల్ గా మర్డర్ చేసినందుకు ఆల్ ది మెడికల్ ఫ్రెటర్నిటీస్ త్రూఅవుట్ ద నేషన్ వైడ్ అలాంగ్ విత్ ఐఎంఏ క్లోజ్ ఓపీడీస్ అన్ని క్లోజ్ చేసి మనము ఇన్ సపోర్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇవాళ.